మన దేశ జాతీయ క్రీడ హాకీ. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి, అనకాపల్లిలో అనేక మంది హాకీ క్రీడాకారులు ఉన్నారు. ఇదే క్రమంలో వారిలో ప్రతిభను వెలికితీసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ను జేకే న్యూస్ ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఆల్రెడీ యలమంచిల్లో ఇప్పుడున్న గ్రౌండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే నక్కపల్లిలో కూడా దాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు హాకీ యలమంచిల్లో మాత్రం ఇంకా బ్రహ్మాండంగా స్టేడియంస్ కట్టడం జరుగుతోంది. అలాగే ఎస్సీజెడ్ కాలనీ దిబ్బపాలెం అని చెప్పి దానికి ప్రపోజల్స్ కూడా పంపించాం. అత్యుత్తమమైన ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్ అన్ని కూడా అక్కడ కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అది కేంద్రానికి కూడా పంపించాం. అతి త్వరలో అన్ని కూడా డిపిఆర్లు అన్ని కూడా పంపించడం జరిగింది. మీకు విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. హాకీకి 100% మీరు యలమంచిలి అనేది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. దాన్ని పూర్తి కాంట్రిబ్యూషను ఇంతకుముందు ఎలా ఉందో దానికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ప్లేయర్స్ పరంగా కాంట్రిబ్యూషన్ మా ఈ దేశానికి ప్లేయర్స్ అందించడం పరంగా యలమంచిలి ముందుంటుందని తెలియజేస్తాం.